ద గ్రేట్ అండ్ అమేజింగ్ హిమాలయన్ ఫ్లవర్. దీనికి బ్రహ్మకమలం అన్న పేరు కూడా ఉందండి. అసలు ఏంది ఈ ఫ్లవర్ గురించే ఎందుకు చెప్తున్నా? ప్రపంచంలో కొన్ని కోట్ల ఫ్లవర్స్ ఉన్నాయి, పుష్పాలు ఉన్నాయి. దీని గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే దెర్ ఈజ్ ఎ రీజన్. ఇది సుమారుగా 30 సంవత్సరాల టైం తీసుకుంటుందండి వికసించడానికి. దట్ ఈస్ ద బ్యూటీ విత్ దిస్ ఫ్లవర్. మరి ఇందులో ఏం పాఠం నేర్చుకోవాలి అని మీరు అడగచ్చు. పాఠం ఒకటి ఏంది అంటే, గ్రేట్ థింగ్స్ టేక్ దేర్ ఓన్ టైం. గొప్ప గొప్ప విషయాలు రాత్రికి రాత్రి అయిపోవండి. పెద్ద పెద్ద సక్సెస్లు తెచ్చుకున్న వాళ్ళందరూ రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అయిపోలేదు, ఆ సక్సెస్ని సాధించలేదు. చాలా కాలము శ్రమ పడతారు. ఆ శ్రమని జనాలు చూడరు అన్నమాట. ఓన్లీ వాళ్ళ సక్సెస్ ఆ వరకే చూస్తారు. వాళ్ళు వెనక దానికి ఎంత కష్టపడిండో చూడరు అనమాట. పాఠం ఒకటే నేర్చుకోవాలి మనము. ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఒక లేట్ అయినా కూడా అంత ఫికర్ చేయాల్సిన అవసరం లేదు. వన్ డే వీఆర్ గోయింగ్ టు బీ సక్సెస్ఫుల్. ఎందుకంటే చాలామందికి ఆత్రం ఎక్కువ. రాతో రాత్ అమీర్ బంజానేక అంటారు కదా, రాత్రికి రాత్రి వచ్చేయాలి సక్సెస్. అట్లా రాదు. రెండవది ఏంటంటే, నాట్ ఎవ్రీథింగ్ గ్రేట్ హ్యాజ్ ఎన్ ఆడియన్స్. అంటే దీనికి ఎవరు చూడరన్నమాట. ఎందుకంటే ఇది రాత్రి ఎప్పుడో వికసిస్తుందండి. ఆ 30 ఏళ్ళ తర్వాత కూడా రాత్రిపూట వికసిస్తుంది అది. అది కూడా కొన్ని క్షణాలే, ఫ్యూ సెకండ్స్‌లా మళ్ళా వ్యానిష్ అయిపోతది. గమనించిండ్రా? అంటే నో కెమెరాసు, నో హంగామా, నో ఆడియన్సు, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతదనమాట. గమనించినారా? అయినా కూడా అది తన పని తను పద్ధతిగా చేస్తది. అంతే తప్ప నాకు వాళ్ళ వాలిడేషన్ కావాలి, వీళ్ళు మెచ్చుకోవాలి, నన్ను వికసించమంటావా అని ఎప్పుడు కూడా అది ఆగదు. తన పని తను చేసుకుంటూ ఉంటది అంతే. ఇంకొకటి మూడవ పాఠం ఏం నేర్చుకోవాలి? గ్రేట్ మూమెంట్స్ డోంట్ లాస్ట్. గొప్ప గొప్ప విజయాలు కూడా ఎక్కువసేపు ఉండకపోవచ్చండి. గొప్ప మనిషి కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే మనం. ఒక ఆయన అంటుండ్రనమాట, ఇన్ని కోట్లు సంపాదించినా సార్, ఇన్ని కోట్లు, అసలు సావు అన్నది లేకుండా ఉంటే ఎంత బాగుండు, ఎన్ని సంవత్సరాలన్నది నేను ఎంజాయ్ చేసి ఉండొచ్చు అని. అట్లా ఉండదు మిత్రులారా. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటుంది. ప్రతి వ్యక్తికి, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే. సో అది ఆ ప్రకారంగానే నేచర్ అన్నది ఉంటుంది. కాబట్టి నా సక్సెస్ని కొద్దిపాటి సేపే నేను ఎంజాయ్ చేస్తున్నా అని బాధపడకండి. ఎందుకంటే మీరు ఏదైతే సక్సెస్ సాధించిండ్రో అది రాబోయే రోజుల్లో, రాబోయే తరాలకు ఒక ఇన్స్పిరేషన్ లెక్క ఉంటుంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. యూ షుడ్ బికమ్ ఎన్ ఇన్స్పిరేషన్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ కమింగ్ బిహైండ్ యూ. ఈ 3 పాఠాలు ఈ యొక్క అద్భుతమైన గ్రేట్ హిమాలయన్ ఫ్లవర్ నుంచి నేర్చుకోవాలి మనము. బ్రహ్మకమలం. ఐ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్.